హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా పెన్షనర్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ కాలం తగ్గింపు విషయంలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నవంబర్ 27, 2024న ఒక సంచలనాత్మక తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు లక్షలాది మంది పెన్షనర్లలో తీవ్ర నిరాశను, అసంతృప్తిని నింపింది. ఈ తీర్పు యొక్క ముఖ్యాంశాలు, దాని పర్యవసానాలు మరియు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లపై దాని యొక్క ప్రభావం ఎలా ఉండొచ్చనేది చూద్దాము. తీర్పులోని ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే పెన్షనర్లకు ప్రతికూలత. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తన 66 పేజీల తీర్పు తీర్పులో ఈ క్రింది కీలక అంశాలనైతే జారీ చేసిందండి. 808 రిట్ పిటిషన్ల కొట్టివేత. కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి తగ్గించాలని కోరుతూ పెన్షనర్లు దాఖలు చేసిన 808 రిట్ పిటిషన్లను కోర్టు పూర్తిగా కొట్టివేసింది. అంటే డిస్మిస్ చేసింది. 180 సంవత్సరాలు 180 నెలలకు సంబంధించి తగ్గించాలని కోరుతూ చేసినటువంటి ఈ యొక్క 808 808 రిట్ పిటిషన్‌లయితే దాఖలయ్యాయి. వాటిని కూడా మనమైతే చూద్దాము. మధ్యంతర ఉత్తర్వుల రద్దు. గతంలో 12 ఏళ్ల పైబడిన రికవరీలను నిలుపుదల చేస్తూ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఈ తీర్పుతో రద్దయ్యాయి. రికవరీకి ప్రభుత్వానికి అనుమతి. స్టే ఆర్డర్ల వల్ల నిలిచిపోయిన కమ్యుటేషన్ రికవరీలను పెన్షనర్ల నుంచి స్టాగర్డ్ మాసన్ స్టగర్డ్ మా మేనర్‌లో, అంటే వారికి అధిక భారం కలగకుండా వాయిదాల పద్ధతిలో తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఇరు వర్గాల వాదనలు. ఎందుకు ఈ తీర్పు అంటే పెన్షనర్ల వాదనలు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివిధ కోర్టుల తీర్పులను, కేంద్ర పే కమిషన్ సిఫార్సులను ఉటంకిస్తూ ప్రస్తుత వడ్డీ రేటు మరియు పెరిగిన ఆయుర్దాయం మోర్టాలిటీ రేటు ప్రకారంగా 15 ఏళ్ల రికవరీ కాలం అహేతుకమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ప్రభుత్వ వాదన. పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ 5వ, 6వ, 7వ కేంద్ర పే కమిషన్లను నివేదికలను, రాష్ట్ర పే కమిషన్ల సిఫార్సులను కోర్టు ముందుంచారు. కమ్యుటేషన్ అనేది ఒక ఐచ్ఛికమని, ప్రయోజనమని, 15 ఏళ్ల రికవరీ కాలం అనేది ఒక విధానమైనటువంటి నిర్ణయమని, అది రాజ్యాంగబద్ధమేనని బలంగా వాదించారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పెన్షనర్ల పిటిషన్లను కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లపై ప్రభావం మరియు సంఘాల వ్యూహం. ఈ తీర్పు ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్‌జీపీఏ ఏపీ గుంటూరు నుంచి భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కోర్టు మార్గం కాదు, ప్రభుత్వంతోనే చర్చలు. న్యాయ పోరాటాల కంటే ప్రభుత్వంతో చర్చ నేరుగా చర్చించి ఒప్పించడానికి ద్వారా ప్రభుత్వం ద్వారా వెళ్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సంఘం విశ్వసిస్తోంది. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా వంటి రాష్ట్రాలు కోర్టు ఆదేశాలు లేకుండానే కేవలం పెన్షనర్ల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరణ కాలాన్ని తగ్గించాయని గుర్తు చేస్తోంది. ప్రభుత్వ సానుకూలతను జీవోగా మార్చడమే లక్ష్యం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 11 సంవత్సరాలు 3 నెలలు రికవరీ పూర్తి చేసుకున్న వారికి తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మెమో జారీ చేసింది. ఇది పెన్షనర్లకు గొప్ప ఊరట. ఇప్పుడు ఆ తాత్కాలిక మెమో స్థానంలో పునరుద్ధరణ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేస్తూ శాశ్వత జీవోను సాధించడమే సంఘం తక్షణ కర్తవ్యం. ఈ మేరకు ముఖ్యమంత్రితో భేటీకి సన్నాహాలు. ఎస్‌జీపీఏ అధ్యక్షుడు శ్రీ డి. వెంకటేశ్వర్లు ఏపీ జేఏసీ నేతలతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఫ్యాక్టర్లు, వడ్డీ రేట్లు, లెక్కలతో సహా పూర్తి ఆధారాలతో ప్రభుత్వానికి వివరించి అనుకూల ఉత్తర్వులు సాధించడానికి కృషి చేస్తున్నారు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తీర్పు దేశవ్యాప్త పెన్షనర్లకు నిరాశ కలిగించినప్పటికీ
ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూల దృక్పథంతో ఉంది. ఇప్పుడు కావాల్సింది ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సరైన ఆధారాలతో ప్రభుత్వంతో చర్చించి తాత్కాలిక మెమోను శాశ్వత జీవోగా మార్చుకోవడమే. ఈ దిశగా ఎస్‌జీపీఏ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలనైతే ఆశిద్దాము. సో, పెన్షనర్లకు ఎదురు దెబ్బే అని చెప్పాలి. కమ్యూటేషన్ పునరుద్ధరణపై పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పయితే ఇవ్వడం జరిగింది. మరి ఏపీపై ఎంత ప్రభావం అనేది చూడాల్సి ఉంది. సో, ఇప్పుడు ఆ కోర్టు తీర్పు యొక్క జడ్జిమెంట్ కాపీ 66 పేజీల జడ్జిమెంట్ కాపీ అనేది చూద్దాము. ఫ్రెండ్స్ ఇదే కోర్టు తీర్పు యొక్క జడ్జిమెంట్ కాపీ అండి. పంజాబ్ అండ్ హర్యానా అట్ ఛత్తీస్‌గఢ్. సో, తీర్పు డేట్ అయితే నవంబర్ 27, 2024. సీడబ్ల్యూపీ నంబర్ 9426 ఆఫ్ 2023. సో, చూడొచ్చు. ఇందులో మనకు చాలా పెద్ద తీర్పనమాట. ఇందులో కేసులు 808 కేసులు నమోదయ్యాయన్నమాట. వీటన్నిటికి సంబంధించి కేస్ నంబర్స్ ఇవన్నీ గూడా పిటిషన్సే. సో, వీటన్నిటిని కొట్టివేస్తూ తీర్పయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, చూడొచ్చు. వీరి యొక్క డీటెయిల్స్ కూడా మనకు చూద్దాం ఫ్రెండ్స్.